అర్ధరాత్రి వేళ ప్రభావతి వాళ్ళు తలుపులు కొడుతూ ఉంటారు. ఎవరా అని చెప్పి తలుపు తీసి ఎవరండి మీరు అని చెప్పి ప్రభావతి అడుగుతుంది. దాంతో అతనైతే మాకు అర్జెంటుగా 2 పూలదండలు కావాలమ్మా అని చెప్పి అంటాడు. అది వినగానే ప్రభావతి అయితే ఈ టైంలో పూలదండలు ఏంటి, ఎవడైనా చనిపోయాడా అని చెప్పి అడుగుతుంది. ఏంటమ్మా చనిపోవడానికే పూలదండలు వేస్తారా, పెళ్ళికి కూడా పూలదండలు వేస్తారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ టైంలో పెళ్ళి ఏంటి అని చెప్పి అంటుంది. ఏం మీ ఇంట్లో ఎవరైనా ఈ టైంలో పెళ్లి చేసుకోలేదా, ఈ టైంలో పెళ్లి జరగదా, మీ ఇంట్లో ఎవరైనా అలా ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అంటూ ప్రభావతి అంటుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు ఇలా అంటూ ఉంటారు. లేదమ్మా, ఒక అమ్మాయిలకి పెళ్లి జరుగుతుంది, కానీ ఆ అమ్మాయి వాళ్ళ అత్త సడన్గా చనిపోయింది, అందుకే ఇప్పుడు పూలదండలు పట్టుకొని వెళ్తున్నాము, మాకు అర్జెంటుగా పూలదండలు ఇవ్వండి అమ్మా అని చెప్పి అంటాడు. అది విని ప్రభావతి అయితే ఒక్కసారిగా ఏంటి వాళ్ళ అత్త చనిపోయిందా, ఏం మాట్లాడుతున్నారు, ఈ టైంలో వచ్చి ఇలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. అసలు ఏంటి ఈ పూలదండల కోసం మమ్మల్ని నిద్ర లేపి మరీ అడగడం ఏంటి, ఏంటి నిద్ర లేకుండా అని చెప్పి ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.